హలో అండి. ఈరోజు నేనైతే పచ్చి రొయ్యలు, మామిడికాయ అలాగే పచ్చి కొబ్బరి కూర చేస్తున్నాను. ఇది కోనసీమలో ఎక్కువగా చేస్తారు సమ్మర్లో. అది ఏ విధంగా చేస్తారో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ సరిపడినంత ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులో నేను పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేయిస్తున్నాను. ఇందులోనే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి వీటిని మంచిగా వేయించుకుంటున్నాను. ఇందులో కొంచెం అంత సాల్ట్ కూడా యాడ్ చేసి వేయిస్తున్నాను. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో నేను పసుపుని యాడ్ చేసి వేస్తున్నాను. ఇలా మంచిగా వేగిన తర్వాత నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేలాగా వేస్తున్నాను. వేయించిన తర్వాత ఇందులో నేను పచ్చి రొయ్యలు యాడ్ చేశాను. పచ్చి రొయ్యలు యాడ్ చేసి వీటిని కూడా ఉడకనివ్వాలి. వీటిలో ఉన్న వాటర్ అంతా వచ్చేసి ఇవి మంచిగా ఉడకాలన్నమాట. ఉడికేంత వరకు వీటిని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈలోగా నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో నేను దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర, గసగసాలు యాడ్ చేసి దంచుతున్నాను. నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి తక్కువ వేస్తున్నాను. తర్వాత ఇలాగ ఉడికిన పచ్చి రొయ్యల్లో నేను మామిడికాయ యాడ్ చేస్తున్నాను. మామిడికాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుని నేను ఇందులో యాడ్ చేశాను. యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టి వీటిని మగ్గిస్తున్నాను. ఇలా మూత పెట్టడం వల్ల మామిడికాయ అనేది త్వరగా ఉడుకుతుంది. చూసారు కదా, ఉల్లిపాయకి మామిడికాయకి తేడా తెలియకుండా ఉడికింది. అలా ఉడికిన తర్వాత ఇందులో నేను సరిపడినంత కారం యాడ్ చేసేస్తున్నాను. కారం యాడ్ చేసిన తర్వాత వెంటనే పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేస్తాను. తురిమిన పచ్చి కొబ్బరి యాడ్ చేశాను. ఇది నేను మిక్సీ పట్టలేదు, తురిమాను. దీన్ని కూడా నేను ఇందులో యాడ్ చేసేసి ఇవన్నిటిని కూడా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాసున్నర వాటర్ యాడ్ చేసుకుని సరిపడినంత ఉప్పు ఇప్పుడే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో దీన్నంతా ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇందులో మసాలా యాడ్ చేసుకోవాలి. దంచుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ని ఇందులో నేను యాడ్ చేశాను. యాడ్ చేసి అంతే మళ్ళీ కలిపేసి తర్వాత మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికిస్తున్నాను. ఈ చూపించిన విధంగా కూర రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఇందులో ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా అయిపోతుంది. కోనసీమ స్పెషల్ కర్రీ ఇది. మీకు నచ్చితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.